సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సో ఎనీహౌ ఇప్పుడేంటి అంతా యూట్యూబ్ ఛానల్స్ ఇంకా అంతే యూట్యూబ్ బిజినెస్ అంతే. యూట్యూబ్ ఎన్ని ఛానల్స్ పెట్టుకున్నావు? 4 ఛానల్స్ ఉన్నాయి. ఏమేమి పెట్టుకున్నావు? మహిదర్ వైబ్స్, మహిదర్ టాక్స్ అండ్ మహిదర్ వైబ్స్ 2.0, మహిదర్ ఫ్యాక్ట్ వైబ్స్. ఇప్పుడు ఈ సినిమా రివ్యూస్ అన్ని కూడా నువ్వు కూడా డబ్బులు డిమాండ్ చేస్తుంటావా? ఇంత పాజిటివ్ చెప్తాను బాగాలేకపోయినా. ఆల్రెడీ హైదరాబాద్ లో వాస్తవంగా చెప్పాలంటే సినిమా చూడకుండా రివ్యూ ఇచ్చిన యదవలను కూడా చూస్తున్నాం మనం. ప్రసాద్ బయట అనకూడదు ఆ మాట, ఎందుకంటే సినిమా గురించి ఎంత కష్టపడతాడు ఆ ప్రొడ్యూసర్ హీరో. ప్రసాద్ బయట ముందు రోజు నెగిటివ్ టాక్ ఇచ్చేస్తారు. థియేటర్ కి జనం రావట్లేదు, ఫస్ట్ తగ్గిపోయింది. ఒక డైరెక్టర్ చెప్పు తీసుకొని కొట్టుకున్నాడు, ఇంత మంచి సినిమా తీస్తే ఎవరు రాలేదని పాపం. ఇలాంటి సమయాలలో మన సినిమాని మనమే చంపుకుంటూ సినిమా రిలీజ్ అయిన గంటకి 2 గంటలకే వ్యూస్ కోసం రివ్యూస్ పెట్టేస్తున్నాం. ఇప్పుడు మహిదర్ ఒక రివ్యూ చెప్పాడు అనుకో, ఓ 10 నిమిషాలు దాన్ని వింటాం, ఓహో మహిదర్ ఎలా చెప్పాడా, అయితే మనం వెనక నుంచి వద్దాం. చెప్తున్నాను వాస్తవంగా చెప్పాలంటే ఈ రివ్యూస్ అని చెప్పుకునే వాళ్ళందరికీ మొన్న ఆ వర్జిన్ బాయ్స్ అప్పుడు కూడా రాజా గారు ప్రొడ్యూసర్, నాకు మంచి ఫ్రెండ్, ఆయన హట్ అయ్యి మొత్తం కేసు పెడితే పిలిచి తెలుసు పాలగొట్టారు. అక్కడ పొజిషన్ ఏంటో, రాజా గారు ఏ లెవెల్ పర్సన్ ఐడియా ఉంది మొత్తం. ఇట్లా ఎందుకు ఒక సినిమాని ఇలా చంపేస్తున్నారు అన్నప్పుడు ఒక సినిమా లవర్గా నీకు బాధ అనిపిస్తుంటుందా? అనిపిస్తుంది అన్న, నాకే అనిపిస్తుంది. రివ్యూవర్ గా నాకే బాధ వేస్తుంటుంది. నాకు ఒక సినిమాని మరీ టూ మచ్ క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు, అంటే బాగాలేదంటే బాగాలేదని చెప్పుకోవడం వేరు, ఓవర్ క్రిటిసైజ్ చేయడం. ఇప్పుడు నేను కొన్ని సినిమాలను కామెడీ చేశా. ఇప్పుడు అది మార్టిన్ సినిమా అని ఒకటి వచ్చింది కన్నడ నుంచి. ఆ సినిమా అది ఏందో, అది అదో రకం సినిమా, అది సినిమా ఉండదు అది. తర్వాత ఆయన శరవణన్ స్టోర్స్ ఆయన ద లెజెండ్ అని ఒక సినిమా తీశారు. సో ఇట్లాంటి కొన్ని సినిమాలు ఏంటంటే వెరీ ఆడ్ మూవీస్, అవి పీపుల్ కోసం కాదు, ట్రోల్స్ కోసమే వస్తాయి. సో అట్లాంటి మూవీస్ మీద మనం ఏదైనా ఫన్ చేసుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్గా మాట్లాడుకోవచ్చు, అది వేరే విషయం. బట్ ఇన్ జనరల్ మనం ప్రతి తెలుగు సినిమాని ఆర్ అట్లీస్ట్ ఈవెన్ ఇప్పుడు డబ్బింగ్ అయ్యి వస్తున్న వాటిని కూడా మళ్ళీ మన ప్రొడ్యూసర్లేగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, వాళ్ళేగా డబ్బులు పెడుతుంది. సో ఏమో బాగాలేదంటే బాగాలేదని చెప్పుకోవడం వరకు ఓకే, బాగుంటే బాగుందని చెప్పుకోవడం ఓకే. టూ మచ్ క్రిటిసైజింగ్ అనేది కరెక్ట్ కాదు, తప్పు. సినిమా ఎప్పుడు కూడా అది హెల్దీ అట్మాస్ఫియర్ ఉండదు, క్రిటిసైజ్ చేయడానికి వెళ్తున్నారు. తమ్ముళ్ళు కూడా పెట్టొచ్చు, బలాలు బలహీనత పెట్టుకోవచ్చు, తప్ప 90mm రాడ్ దింపేశాడు, 200 బొక్క, 600 బొక్క, జెండు బాంబు ఎత్తుకోపోవాల్సింది ఏంది సినిమా. వాడు ఎంత కష్టపడితే వచ్చింది అది, ఆ 2.5 hours. నీకు ఇష్టం ఉంటే చూడు, లేకపోతే లేదు. ఒకవేళ ఇష్టం లేకపోయినా కానీ దాంట్లో చెప్పే విధానం వేరు ఉంటుంది. చూసే రైట్ ఉంది, చూసాక చెప్పే రైట్ కూడా ఉంది, అన్ని ఓకే. సో చెప్పే విధానం ఒకటి ఉంటుంది, అది బాగాలేదు. నిజంగా చాలా మందిలో బాగాలేదు. అది పేర్లు చెప్తే మళ్ళీ ఏదో పర్టికులర్ గా నేను టార్గెట్ చేశాను అనుకుంటారు, కానీ ఎందుకు వచ్చింది పేర్లు చెప్పేది ఉంది, ఆడియన్స్ కి తెలుసు కదా, అలానే ప్రొడ్యూసర్లకు తెలుసు. మధ్య దిల్ రాజు గారు కూడా చాలా సీరియస్ అయ్యారు కదా రివ్యూర్స్ మీద కూడా, నాగవంశీ గారు అయ్యారు, చాలా మంది. నిజమే అన్న, తప్పు లేదు అందులో కూడా. ఎందుకంటే మరి టూ మచ్ అయిపోతుంది, అది ఆర్టికల్స్ లోనే అయిపోతుంది, వీడియోస్ లోనే అయిపోతుంది. ఆర్టికల్స్కి ఇంకా అంత రీచ్ ఉండదు. అది ఏంటంటే కొంతమందికి ఏదో అలవాటు పడిన వాళ్ళకి ఏదో తెలుస్తుంది తప్ప, వీడియోస్ ఏంటంటే స్ట్రైట్ ఎవర్ పీపుల్కి రీచ్ అవుతుంటాయి కదా. దట్టు ఒక పర్సన్ తన ఒపీనియన్స్ని తన వాయిస్ మాడ్యులేషన్తోనో తన ఎక్స్ప్రెషన్స్తోనో చెబుతూ ఉంటే ఇంకా కనెక్ట్ అవుతుంది, ఇంకా ఓన్ చేసుకుంటారు. అవును, ఆ రివ్యూలో చెప్పిన పాయింట్స్ డెఫినెట్గా. ఇప్పుడు మహిదర్ వైబ్స్ అంటే ఇష్టపడేవాడు ఉంటాడు, ఒక 10% అన్నా వాడి మైండ్ చేంజ్ డెఫినెట్గా అవుతుంది. బాగాలేదంట మహి చెప్పాడు, ఏం వెళ్తాంలే, OTTకి వచ్చేస్తుంది 1 month అయితే చూద్దాం అనుకుంటారు. అది చెప్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది యూట్యూబ్ రెవెన్యూ నీకు ఓవరాల్ గా? మరి ఒక 2 above వస్తుంటది అన్న, 2 లక్షల పైన, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా అట్లా. అందుకనే హ్యాపీగా వైజాగ్ లో సెట్ అయిపోయాను. పైగా ఇప్పుడు అక్కడ 1AM షోస్ అవి కూడా పడుతున్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దేర్. అంతే, ఇంకా వేరే ఆలోచన ఏం లేదు, సినిమాలకి కథలు రాద్దాం లేదన్న. ఫర్దర్ గా ఇప్పటికైనా బుక్స్ రాసే ఆలోచన ఉంది నాకు. ఐ వాంట్ టు రైట్ మై ఓన్ బుక్స్ అంతే. బట్ యాజ్ ఆఫ్ నో బ్రెయిన్ అంతా ఒకటి 2 తిరుగుతున్నాయి, ఒకటి యూట్యూబ్, ఒకటి బిజినెస్ అంతే.